మీలో చాలా మంది డ్రాప్ షిప్పింగ్ అని వినే ఉంటారు, స్టార్ట్ చేసి కూడా ఉంటారు. ఈ వీడియో స్టార్ట్ చేసిన వాళ్ళకి హాయ్, ఐమ్ అర్జున్. ఈ వీడియోలో డ్రాప్ షిప్పింగ్ కొత్తగా స్టార్ట్ చేసిన వాళ్ళకి మెటాలో యాడ్స్ ఎలా రన్ చేయాలో చెప్తాను. నేను డ్రాప్ షిప్పింగ్ స్టార్ట్ చేసిన కొత్తలో మెటా యాడ్స్ ఫస్ట్ డే 100 రూపీస్ పెట్టి రన్ చేసాను. సేల్ అయితే రాలేదు. అప్పుడు ఏ మిస్టేక్ జరిగిందో అర్థం కాలేదు, కానీ ఆ మిస్టేక్ నువ్వు చేయకుండా నేను హెల్ప్ చేస్తాను. మెటా యాడ్స్ అంటే రాకెట్ సైన్స్ అయితే కాదు. ఇన్స్టాగ్రామ్ అండ్ ఫేస్బుక్ లో మన ప్రోడక్ట్ మీద యాడ్స్ రన్ చేయడం అంతే. మెటా యాడ్స్ మేనేజర్ లోకి వెళ్ళి నీ బిజినెస్ అకౌంట్ ఫేస్బుక్ ని లాగిన్ చేయి. అందులో క్రియేటివ్ యాడ్ సెట్స్ కి అక్కడ నీకు 3 యాడ్ సెట్స్ దొరుకుతాయి. నీ ప్రోడక్ట్ గురించి ఒక షార్ట్ రీల్ అందులో అప్లోడ్ చేయి. టార్గెట్ ఆడియన్స్ ని పెట్టుకో, లొకేషన్స్ పెట్టుకో. వీడియో లేకపోతే ఏదో కూడా క్రియేట్ చేయొచ్చు, బట్ ప్రోడక్ట్ వాల్యూ, ప్రోడక్ట్ బెనిఫిట్స్ ప్రాపర్ గా చూపించాలి. ప్రైసింగ్ మ్యాటర్. బడ్జెట్ మినిమం 200 to 300 పర్ డే పెట్టుకో. 100 రూపీస్ కి నీకు బిర్యానీ కూడా వస్తుంది. ఆడియన్స్ క్లిక్స్ అస్సలు రావు. 3 days యాడ్ ని కంటిన్యూస్ గా రన్ చేయి. ఎన్ని క్లిక్స్, ఎంత రీచ్ వెళ్ళిందో క్లియర్ గా చూసుకో. క్లిక్స్ వస్తున్నాయి, సేల్ రావట్లేదు అంటే ప్రైసింగ్, ప్రోడక్ట్ ఇమేజెస్ ఆర్ ఎల్స్ నీ వెబ్సైట్ ట్రస్ట్ వర్తిగా ఉందో లేదో చెక్ చేసుకో. నేను అన్ని ట్రై చేస్తాను, బట్ ఒక పాయింట్ లో అర్థమైంది, మనం ఎంత బాగా యాడ్స్ రన్ చేసినా మార్కెటింగ్ ఏజెన్సీ వాళ్ళు ఉంటే రిజల్ట్స్ ఇంకా బాగా వస్తాయి. మనకంటూ ఒక మార్కెటింగ్ ఏజెన్సీ టీమ్ ఉంటే వాళ్ళు యాడ్ కాపీ, టెస్టింగ్, టార్గెటింగ్ అన్ని ఆప్టిమైజ్ గా చేస్తారు, ప్రొఫెషనల్ గా చేస్తారు. మేము చాలా ఏజెన్సీస్ చూసాం, అందులో ఒకటి ఫైనల్ అయ్యి వాళ్ళతో గోత్రూ అయితే సేల్స్ వేరే లెవెల్కి వెళ్ళి. నాకు చాలా ఏజెన్సీస్ కాంటాక్ట్స్ ఉన్నాయి, అందులో బడ్జెట్ ఫ్రెండ్లీ, మీతో ఫ్రెండ్లీగా మూవ్ అయ్యే ఏజెన్సీ నెంబర్ మీకు షేర్ చేస్తాను. దానికోసం డిఎం ఏ ప్రోడక్ట్ ని ఏ టైంలో ఎట్లా టెస్ట్ చేయాలో నెక్స్ట్ వీడియోలో చెప్తాను. దానికోసం ఫాలో ఫర్ మోర్.